హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ రాత్రి మిగిలిపోయిందని అన్నాన్ని బయట పడేయకుండా ఇలా ఒకసారి తాలింపు అన్నం తయారు చేసుకుని చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే మీకు బాగా నచ్చుతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు. ఇక మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు రాత్రి మిగిలిన అన్నాన్ని గడ్డలు లేకుండా చక్కగా మెదిపి పెట్టుకోవాలి. ఇలా చేతితో ఏమీ గడ్డలు లేకుండా చిన్న చిన్నగా మెదిపి పెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇందులో ఎంతైతే రైస్ ఉందో దానికి బాగా ఆయిలీ లాగా కాకుండా కొంచెం సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఇందులో పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అలాగే ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ వేగేలాగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇలా కరివేపాకు, తాలింపులు మొత్తం వేగేలాగా వేయించుకోవాలి. ఇందులో కొంచెం జీలకర్రను వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. కొంచెం తక్కువగానే వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకుంటే మరీ చేదు వస్తుందండి. నేను చూపిస్తున్న విధంగా ఆ రైస్కి ఈ అల్లం పేస్ట్ అయితే సరిపోతుంది. ఇలా మొత్తం కలిపి మంచిగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఇలా వేగిన తర్వాత ఇందులో రైస్ వేసుకోండి. మనం మెదిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రైస్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ తాలింపు అంతా ఆ అన్నానికి పట్టేలాగా చూసుకోవాలి. మొత్తం ఇలా గరిటతో ఆ తాలింపుని మొత్తం అన్నానికి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన తాలింపు రైస్ రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగే టేస్ట్ చేయొచ్చు. వేరే ఏమీ కలుపుకుని తినాల్సిన అవసరం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.